అంటే మా ఆస్ట్రాలజీ రావడానికి కూడా కేతువు పనికొస్తుంది. కొంతమంది కేతు మహాదశలో కూడా ఆస్ట్రాలజీ నేర్చుకోవటం. కేతువుకి పక్కన ఎవరో ఉండి ఉంటారు, వాడు కేతు ఇండివిజువల్గా చేయడు, వాళ్ళు క్యాటలిస్ట్ ప్లానెట్స్, పక్కన వేరే గ్రహాలు ఉంటాయి, సపోర్టింగ్ ప్లానెట్స్ గోచారంలో ఉన్నా కలవచ్చు వేరే. అట్లా అదే గురువు రావాలి, గురువు బుధుడు కావాలి ఎస్ట్రాలజీకి, అందులో అనుమానం లేదు. మన వేదిక ఎస్ట్రాలజీ తీసుకుంటే గురువు బుధుడు కాంబినేషన్ 8th house అని భావంలో చెప్పాను నేను. ఏ భావం యాక్టివేట్ అయినాడు వాడికి ఆసక్తి పుడుతుంది దాని మీద. వాడికి అవ్వాలి అంటే, వాడు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే గురువు కావాల్సిందే జ్యోతిష్యంలో వేదిక ఎస్ట్రాలజీ ప్రకారం. 8th house భావం చెప్పేటప్పుడు అది భావాల గురించి చెబుతాం అన్నమాట. చదువు రావాలంటే వాడికి 4th house 9th house రావాల్సిందే, అది చదువే కదా, అవి రావాల్సిందే. ఒకదానికోటి ఎలాగో ఇంటర్లింక్డ్, ఒక భావంతో ఇంకో భావం ఎలాగో ఆల్ భావాస్ ఆర్ ఇంటర్లింక్డ్. అవును, అనుకూల ప్రతికూల భావాలు ఉంటాయి. ఆల్ ప్లానెట్స్ ఆర్ ఆల్సో ఇంటర్లింక్డ్. ఏ ప్లానెట్ మీకు విడిగా పనిచేయదు. నో ప్లానెట్ వర్క్స్ ఇన్ ఐసోలేషన్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే అన్ని ప్లానెట్స్ వస్తాయి ఈ గదిలోకి, కానీ మీ రిసెప్టివిటీ వేరు, నా రిసెప్టివిటీ వేరు, సమంగానే వస్తాయి ఇక్కడికి. అవును, రిసెప్టివిటీ వేరైంది. ఆ రిసెప్టివిటీ వేరే అంటే మీ మేక్ వేరు, నా మేక్ వేరు, ఆ రిసెప్టివిటీ మారే. కానీ కొంత యూనిఫామిటీ ఉంది కనుక ఇద్దరం కూర్చున్నాం మాట్లాడుతున్నాం. అది అందుకని నో ప్లానెట్ వర్క్స్ ఇన్ ఐసోలేషన్, ఆల్ ప్లానెట్స్ వర్క్స్ టుగెదర్ ఇన్ ఏ ప్యాకేజ్ డీల్ అన్నాం. ప్యాకేజ్ డీల్ ఏంటంటే లైక్ ఏ మ్యూజికల్ కన్సర్ట్. మ్యూజికల్ కన్సర్ట్లో 33 మ్యూజిషియన్స్ ఉంటారు, రకరకాలు, 10 వీణలు 10 వయలిన్లు రకాలు ఉంటారు. ఆ మ్యూజికల్ డైరెక్టర్ ఏం చేస్తాడు, ఇట్ట అంటే వాడు వాయించాలి, వీడు వాయించాలి. ఆడు లీడర్షిప్. ఈ మ్యూజికల్ కాన్సర్ట్లో ప్యాకేజ్ డీల్లో, ప్లానెట్స్ ప్యాకేజ్ డీల్లో ఒకడు లీడర్ ఉంటాడు. ఆ లీడర్ ఎవడు, దశాభుక్తిలు ఆడవచ్చు, లేకపోతే గోచారంలో ఏసేనో రాహు ఇవ్వచ్చు. ఆ లీడర్షిప్ మారుతూ ఉంటుంది మాటికి. అందుకని all planets works in isolation, works in a concerted manner in a package deal with a leadership of few planets, 1 or 2 planets. Leadership changes every moment. అది పరిస్థితి. ఈ ప్యాకేజ్ డీల్లో మీరు ఏది పట్టుకుంటారు మీ అనాలిసిస్ చేసేటప్పుడు, అదే బర్త్ చార్ట్ కూడా అదే ప్యాకేజీలు. హోలిస్టిక్ అనాలిసిస్లో ఇంటర్డిపెండెంట్ భావాస్, ఇంటర్డిపెండెంట్ ప్లానెట్స్ కంటాయి. పంచప్రకార సంబంధాలు అన్నీ కలిసే ఉన్నాయి. అందులోని తీసి ఇందులోని తీసి ఏది తీస్తారు, సారం తీయాలి. ఇవి తీయటంలో ఉంటుందన్నమాట ఆ లెక్క. ఇన్ని ప్లానెట్స్ ఇన్ని తీయాలన్నమాట. హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. అసలు ఇట్లా భావాలకు వచ్చేసరికి ఏమవుతుంది, అన్ని భావాలు ఇంకో భావం మీద డిపెండ్ అవుతాయి. 2nd and 11th భావాస్, ధనస్థానము లాభస్థానం, దే ఆర్ ఇండిపెండెంట్ దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ భావాస్. మిగతావన్నీ ఇండిపెండెంట్ భావాస్. మీరు ఉద్యోగం చేసేసి ఆనరీగా వచ్చేసేయచ్చు, డబ్బులు తీసుకోకుండా, ఆనరీ జాబ్ చేసేసి. కానీ 2వ స్థానం ధనస్థానం కావాలంటే ధనం డబ్బు రాదు ఫ్రీగా, ఎక్కడో పని చేస్తేనే వస్తుంది. లాభస్థానం రావాలంటే లాభం డబ్బు రూపం రావచ్చు, పేరు ప్రతిష్టలు రావచ్చు. రావాలంటే వేరే భావంలో పనిచేస్తేనే వస్తుంది. 11. 2 and 11 భావాస్ ఆర్ డిపెండెంట్ భావాస్, ఆల్ అదర్స్ ఆర్ ఇండిపెండెంట్ భావాస్ అండ్ ఇంటర్లింక్డ్. ఓకే, అది ఇంపార్టెంట్. భావాలు అనలైజ్ చేసేటప్పుడు అది ఏదో 2వ స్థానం దశ నడుస్తుంది, డబ్బు రావాలంటే రావతలు వేరే 6వ 10వ యాక్టివేట్ అవ్వాలి. అవును, అది అర్ధత్రికోణంలో యాక్టివేట్ అవ్వాలి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అట్లా. అందుకని ఆల్ భావాస్ ఆర్ ఇంటర్డిపెండెంట్ అండ్ 2 and 11 ఆర్ డిపెండెంట్ భావాస్. ఇంకోసారి పని చేస్తేనే వస్తాయి, లేకపోతే ఆల్ ప్లానెట్స్ ఆర్ వర్క్ టుగెదర్. ఈ 9 ప్లానెట్లు, 12 భావాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు కలిపి పర్మిటేషన్స్ అండ్ పార్మినేషన్స్ కలిపితే 45 million బిలియన్స్ అవుతాయి నెంబరు. ఇప్పుడు వరల్డ్ పాపులేషన్ ఈజ్ 1/4 ఆఫ్ దట్. ఇంకా ఎన్ని బర్త్ చార్ట్లు ఉన్నాయి దేవుడి దగ్గర? చాలా ఉన్నాయి. అవన్నీ దింపేస్తే మరో కురుక్షేత్రం అవుతుంది. ఇప్పుడు అని అసలు ఈ బర్త్ చార్టు కాన్ఫిగరేషన్ ఉంది. మీ బర్త్ చార్టు లేకపోతే ఇప్పుడు బర్త్ జరిగింది అనుకో, ఈ కాన్ఫిగరేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? వన్స్ ఇన్ 33,000 కాన్ఫిగరేషన్ అయిపోతుంది. ప్లానెట్ తిరుగుతుంది. 30 ఏళ్ళకి శని వస్తుంది అక్కడికే, 12 ఏళ్ళకి గురుడు అక్కడికే వస్తాడు. కానీ ఆ శని వచ్చే వేళకి గురువు అదే ప్లేస్లో ఉండడు కదా. మొత్తం కాన్ఫిగరేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 33,000 సంవత్సరాలట ఒకసారి వస్తుందని వేదాల్లో చెప్పారు.
అదే మన ఏదో అయినాంశ 26,000 సంవత్సరాలు 30,000 ఇదే సరిపోతుందని మనం లెక్కలు కట్టేసుకుంటాం. అది ఆ కాన్ఫిగరేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అంటే ఇది ఇప్పుడున్న కాన్ఫిగరేషను 33,000 సంవత్సరాల క్రితం ఉంది. అంటే అప్పుడు కూడా మేము ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నాం, ఏ రూపంలో ఉన్నామో ఏం మాట్లాడుకున్నామో తెలియదు. గాడ్ నోస్. 33,000 సంవత్సరాలు కాన్ఫిగరేషన్ రిపీట్ అవడానికి అవుతుంది. ప్లానెట్స్ రిపీట్ అవుతాయి, రొటేషన్, ప్లానెట్స్ రొటేట్స్, బట్ కాన్ఫిగరేషన్ డూ నాట్ రిపీట్. సో మన లైఫ్లో కాదు, మన తరతరాల్లో కూడా కాదు. అందుకని చెప్పడం చాలా కష్టం అనమాట. అందుకని పరాశరుడు ఏం చేశాడంటే అన్నీ చూసి దేశకాల మాన పరిస్థితుల ప్రకారం మీరు అన్వయించుకోండి, నా వల్ల కాదు అనేసాడు. కరెక్టే కదా అనేసాడు. అది ఇట్లా. సరే గురువు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు. చాలా.